రాష్ట్రంలో అధికారం మాదే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. రాష్ట్ర అధ్యక్ష పదవిపై హైకమాండ్దే నిర్ణయం. ఢిల్లీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అమిత్ షాతో భేటీ. 2 నుంచి 3 రోజుల్లో బిగ్ డెసిషన్. సో మనకున్న సమాచారం మేరకి అమిత్ షా ఫోన్ చేయడం, అమిత్ షాని వెళ్ళి కలవడం, ఇదంతా కూడా ఈటల రాజేందర్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించబోతున్నారన్న దాంట్లో భాగంగానే ఈ ఈక్వేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. 2-3 డేస్లో దీనికి సంబంధించిన డెసిషన్ రాబోతున్నది. ఇక్కడ కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కేంద్ర క్యాబినెట్ హోదాతో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈ స్థానం ఖచ్చితంగా ఖాళీ కావాల్సిందే. అండ్ దట్టు ఆయన పీరియడ్ కూడా అయిపోతున్నది, 3 years పీరియడ్. సో ఆ ప్లేస్లో ఎవరిని నిలబెట్టాలి? బండి సంజయ్ని కూడా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకున్న సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా ఆప్షన్ ఏముంది? ఇక్కడ అధ్యక్ష పదవికి రేస్లో ఉన్న వాళ్ళు ఉంటే డీకే అరుణ ఉండాలి, అయితే ఈటల రాజేందర్ కావాలి. అండ్ రఘునందన్ రావు వీళ్ళు కూడా, అరవింద్ వీళ్ళు కూడా చూస్తున్నట్టున్నారు వాళ్ళు. సో బట్ అన్నింటికంటే కీలకంగా రాబోయే రోజుల్లో వీళ్ళు కొంత బీసీ యాంగిల్ని ప్రొజెక్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన అన్న అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి ఈటల రాజేందర్నే అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రధానమైన ఆలోచన, ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కావడం, బీఆర్ఎస్ నుంచి రావడం, బీఆర్ఎస్ని లేకుండా చేయాలంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ నాకు తెలిసి ఉండడం, ఆ పార్టీ నాయకులతో దగ్గరి సంబంధాలు ఉండడం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. సరే, కొంతమంది విశ్లేషిస్తున్నారు ఆయన ఆర్ఎస్ఎస్ కాదు కదా, లెఫ్ట్ ఐడియాలజీ కదా, పార్టీ అధ్యక్ష బాధ్యతలకు అప్పగించడానికి, సో ఇవన్నీ ఆయనకి ప్రతికూల అంశాలు అని అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఆ రకమైన ఐడియాలజీ సిద్ధాంతం ఇవన్నీ ఉండే కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు పవర్లోకి రావడం అన్న ఒక ప్రధానమైన ఎజెండాతోనే పనిచేస్తున్నారు అన్ని పార్టీలు, వీళ్ళు కూడా. సో దాంట్లో భాగంగా ఈటలకి అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. సో ఆల్మోస్ట్ నేను అనుకోవడం 99.9999% ఈటల రాజేందర్ అధ్యక్ష పదవిలో కూర్చోబోతున్నాడు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్వే అని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపైన నిర్ణయం హైకమాండ్దే అని వెల్లడించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే అని, రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్వేగా ఉందని, లోక్సభ ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించిందన్నారు. 2019లో 4 ఎంపీ స్థానాలుంటే 2024లో 8 ఎంపీ స్థానాలకు ఎదిగాం. తమకు ఓటు పర్సంటేజ్ కూడా 35% వచ్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం. రాష్ట్ర అధ్యక్ష పదవిపైన జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఈ విషయాన్ని తాను ఎలా చెప్పగలనని, అధ్యక్ష బాధ్యతల అంశాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఒకే వ్యక్తి 3వసారి పీఎం కావడం అరుదు ఈటల చెప్తున్నారు. సో మొత్తానికి ఆయన పార్టీ అధ్యక్షుడు కాబోతున్నాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. రేవంత్ వర్సెస్ ఈటలగా రాజకీయం రసవత్తరంగా ఉండబోతున్నది. సో ఈ నేపథ్యంలో ఈటలను ఒకవేళ పార్టీ అధ్యక్షుని చేస్తే కాంగ్రెస్ పీసీసీ ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు అది కూడా ఖాళీ అవుతున్నది. రేవంత్ రెడ్డి పీరియడ్ అయిపోతున్నది. ఆయన కూడా నేను ఆ పదవిలో వేరే వాళ్ళని నియమిస్తానని చెప్పడం జరిగింది. సో దీంతో ఒక సీనియర్ని పెడతామని అన్నారు. సో కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఒక బీసీకో లేదు ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఇవ్వక తప్పని పరిస్థితి కాంగ్రెస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఈటలకి సరితూగే వాళ్ళని ఆ పార్టీ అధ్యక్ష పదవి హోదాలో పెట్టాల్సిన కంపల్షన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పడ్డది. సో కొంత అగ్రెసివ్గా, కొంత ఈటల ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అన్న యాంగిల్లో వాళ్ళు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తున్నది. సీనియర్ లీడర్ అన్న దీంతో ఆయన చరిష్మా గల లీడర్ అన్న దాంతో ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ స్థాయి లీడర్ని కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిని చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లా కొంత ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ భవిష్యత్తులో జరగబోతున్నాయి.